ఏమంటే ఎప్పుడో నిన్న ఒక మాట అన్నాడు ఎవడో, అరేయ్ అని నిన్నప్పుడు అలా అన్నాడు కదరా, ఏయ్ అది నిన్ను ఇలా అందగదే ఏం నువ్వు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏకలో పక్కపక్కలో వాళ్ళ భుజం మీద చెయ్యేసి చక్కగా రాసుకొని తిరుగుతున్నారు, సిగ్గులేదు నీకు? అప్పుడు నేను ఇలా అనలా, అప్పుడు నేను ఇలా అనలా, వీళ్ళు మన బంధువులు ఇలా అనలా, మన పెదనాన్న ఇలా అనలా, మన మామ ఇలా అనలా. కొంతమంది మనకి అంతమంది వాళ్ళు అన్నీ మర్చిపోతారు, మంచుకుంటారు. కొంతమంది మధ్యలో వచ్చి ఏం పెడతారు, పొలలు పెడతా ఉంటారు. ఏంటి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, కలిసిపోయారా? సిగ్గు లేదు అసలు మీకు, ఏం లేదు, సిగ్గు అనేది పెట్టలే దేవుడు మీకు, రోషం లేదు. ఇన్ని మాటలు అంటే సిగ్గు లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? వెళ్ళాలి. క్రైస్తవ ప్రేమ అంటే అదే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమ అంటే అదే. క్రీస్తుని ధరించిన ప్రియ క్రైస్తవ సహోదరుడా, నువ్వు వెళ్ళాలి. నీ ముఖం మీద ఉమ్మూసినా నువ్వు తుడుచుకొని మరలా పిలిస్తే నవ్వుతూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే దేవుని ప్రేమ. నా ప్రభు అదే చేశాడు. నా ప్రభు ఆయన కొట్టిన వాళ్ళని, ఉమ్మువూసిన వారిని, ఆయన్ని ఎంతగానో హింసించిన వారిని ఒకటే అన్నాడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన బిడలమని చెప్పుకొనుచున్న మనము ఒక మాట వరకు మాత్రమే ఆయన బిడలమని చెప్పుకుంటేనే కాదు, ఆయన బిడలమని చెప్పుకొనుచున్న మనము ఆయన్ని మన ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ప్రపంచానికి చూపించాలి. హల్లెలూయా. అదే నిజమైన క్రైస్తవ్యం అంటే. అర్థమవుతుందా? క్రియలు లేని విశ్వాసమైనా, క్రియలు లేని ప్రేమైనా అది మృతమే. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా. అందుకే మదర్ తెరీసా ఎక్కడి నుంచో వచ్చి మన భారతదేశం కలకత్తా పరిసర ప్రాంతాల్లో భయంకరమైనటువంటి ఆ యొక్క అంటుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి కుష్ఠరోగుల మధ్య ఏం చేసిందండి, ఆమె వాళ్ళ గాయాలు కడిగి, వాళ్ళ కట్లు కట్టి, వాళ్ళ పక్కన కూర్చోబెట్టి, వాళ్ళకి అన్నం పెట్టి, వాళ్ళ పిల్లలకి స్నానం చేయించి, వాళ్ళకి బట్టలు దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమంది ఒక అద్భుతమైన మాట ఏముంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. ప్రార్థన చేయొద్దని చెప్పలా, ప్రార్థనతో కూడా ఏం కావాలి, సహాయం చేసే చేతులు కూడా కావాలండి. సహాయం చేసే చేతులు కావాలి, క్రియలు కలిగినటువంటి ప్రవర్తన కావాలి. క్రియలు లేని వాళ్ళగా మనం ఉంటే ఉపయోగం లేదు. నేను మీకోసం ప్రార్థనే కాదు, ఒకవేళ అవసరతలో ఉంటే పట్టిడు అన్నం పెట్టగలిగి, నీకు దగ్గర 2 జతలుంటే ఒక జత బట్టలైనా ఇవ్వగలిగి, నీ తోటి సహోదరుణ్ణి క్రియలతో మనం ప్రేమించగలగాలి. హల్లెలూయా. అది క్రైస్తవ ప్రేమ. ముందుకెళ్ళి ముగిస్తున్న, ప్రేమ వృద్ధి చేయకూడదు వాడు తప్పిదాలు దాచిపెడతాడు, జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదాలు కలుగజేస్తాడు. అయితే జాగ్రత్త, మనము కోపాన్ని విసర్జించాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది.